నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాడీ మార్కెట్ గురించి. ఈరోజు శుక్రవారం 23వ తారీఖు 1వ నెల జనవరి 2026. ఈరోజు వచ్చేపటికి రేట్స్ పర్లేదు, బాగానే నడిచినాయి. నిన్న చూసుకోవచ్చు 60,000 బస్తాలు అయిన తర్వాత ఈరోజు చూసుకోవచ్చు 17,000 బస్తాలు, మొత్తంగా 77,000 80,000 బస్తాల లోపటనైతే కొత్తవి రావడం జరిగింది. అలాగే ఏసీలు రావడం జరిగింది, ఏసీల కాయలు కూడా. వాటి ధరల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి. చాలా ఇబ్బందులున్నా మీకోసం వీడియో అందించాలని ఏదో చిన్న మొబైల్ పట్టుకొని మీ దగ్గరికి అయితే రావడం జరిగింది. నా మొబైల్ అయితే అందరికీ తెలిసిందే, మిస్ అయింది, ఇంకా రికవరీ కాలేదు. రికవరీ కావాలని చాలామంది ఫోన్ చేసి అడిగారు. వాళ్ళందరికీ నా మనస్సు మాంజలి. ఎందుకంటే చాలామంది కోరుకుంటున్నారు, అయినా నాది కాస్ట్లీ మొబైల్ పోయింది, అది తిరిగి రావడానికి అయితే టైం పడుతుంది. ఇక చూసుకున్నట్లయితే రేట్స్ పరంగా 72,200 అయితే టాప్ అయింది ఈరోజు. ఈ క్వాలిటీ ఆ క్వాలిటీ అనేది ఏం లేదండి, వర్షానికి పండినవా లేకుంటే నీళ్ళు కట్టినటువంటి సంబంధం లేదు. మంచి రేట్స్ అయితే పడుతున్నాయి. రేట్స్ ప్రతి ఒక్క సీడ్ రకానికి కూడా అంతకంత డబల్ అయిందనమాట మార్కెట్లో. నిన్నటి మార్కెట్ కంటే కొంచెం ఈరోజు బిలో కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు తక్కువగానే ఉంటారు, అమ్ముకోకునేటివి అమ్ముతారు కాబట్టి. అంటే నిన్న పోయిన రేట్స్కి ఎక్కువ ఉంటేనే ఈరోజు రేట్స్ వేస్తుంటారు. మేబీ చాలామంది ఇచ్చుకోవాల్సిన రేట్సే, ఎందుకంటే మనకు రేట్స్ అనేవి పరిగణలోకి తీసుకున్నట్లయితే మంచి ధరలు ఉన్నాయన్నమాట. ఇక కడ్డీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు 10 బస్తాలు 52,000 అయితే టాప్ అయింది. 20 బస్తాలు మాత్రమే 72,000 డబ్బీ రకానికి అయితే పడింది అనమాట. ఇక నీళ్ళు కట్టినటివే స్టార్ట్ అయినాయి సరుకులు 50, 55, 60 ఇట్లా మంచి క్వాలిటీలు తీసుకొస్తే మంచి రేట్స్ పడుతున్నాయి. కొన్ని క్వాలిటీలు మాత్రమే 30 నుంచి స్టార్ట్ అయినాయి. 30 నుంచి 35, 40 ఇట్లా ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. 40, 45 ఎక్కువగా కనిపిస్తున్నాయి డబ్బీ, కడ్డీ ఆర్. అలాగే మిగతా క్వాలిటీలు అంటే డబల్ డి వచ్చేసి మంచి క్వాలిటీ, పెద్ద సైజు, దొడ్డ సైజు మనకు క్వాలిటీ ఉంటేనే 50 పైచీలకి అయితే సాధిస్తుంది అనమాట. మంచి ధరలే, అంటే ఈ సంవత్సరం పైకి హైయెస్ట్ ధరలనే చెప్పుకోవచ్చు డబల్ డి కూడా. ఎందుకంటే ఏసీలు కూడా మంచి ధరలు పలుకుతున్నాయి. 38 నుంచి 40, 42,000 వరకు నడుస్తున్నాయి. ప్రతి ఒక్క క్వాలిటీ డబ్బీ బ్యాడ్కి, కడ్డీ బ్యాడ్కి, అలాగే సిజెంటా బ్యాడ్కి కూడా మనకి 2043 35, 38 అయితే రీచ్ అయింది. అంటే మంచి క్వాలిటీలు తీసుకొచ్చి 7వ సారి 38 అవుతున్నాయి. మిగతా క్వాలిటీలన్నీ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి అనమాట. వచ్చేసి 32, 34, 36 ఇట్లా ఎక్కువగా కనిపిస్తున్నాయి 2043 కూడా. సర్పన్ 102 కూడా 38, 40, 41, 42 ఇట్లా టాపెస్ట్గా కనిపించాయి. కొంచెం తక్కువగా ఉంటే 40 ఇట్లా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే మనం చూసుకోవచ్చు క్వాలిటీలు సర్పన్ 102 కూడా ఇంచుమించు డబ్బీకి వెనక ముందున్నాయి. అంటే కొంచెం లావు సైజు బట్టి రేట్స్ అయితే పడుతున్నాయి అన్నమాట. అలాగే ఏసీ కడ్డీ డబ్బీ మాట్లాడుకుందాం. ఏసీ వచ్చేసి డబ్బీ 45,000 టాప్ అయింది. కడ్డీ వచ్చేసి 40, 42,000 టాప్లు అయినాయి. ఇక 5531 చూసుకుందాం. ఏసీది 14,000 టాప్లు అయినాయి. ఏసీది మంచి క్వాలిటీ వస్తే 16, 17,000 వేస్తున్నారు. కొత్తది ఈ సంవత్సరం తీసుకొచ్చింది 20 నుంచి స్టార్ట్ అండి. 24, 25,000 నడుస్తుంది మార్కెట్. నిన్నటి మార్కెట్కి అయితే తగ్గలేదు ఎక్కడ గ్రాఫ్ ఈరోజు కూడా. అలాగే 341 చూసుకున్నట్లయితే 16 నుంచి 22,000 వరకు నడిచింది. నంబర్ 5 22,000 నడిచినాయండి ఈరోజు బ్యాడీ మార్కెట్లో కూడా. చాలామంది సరుకులు తీసుకొస్తున్నారు. బ్యాడీ మార్కెట్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ స్టాక్స్ అనేవి సీడ్ రకాలు కూడా మంచిగా వస్తున్నాయి. 355 కూడా 15,000 నడుస్తుంది. తేజాలు కూడా వెనక ముందు 19,000 రీచ్ అయినాయి నిన్ను కూడా. మంచి క్వాలిటీలు తీసుకొని వచ్చే తేజ రకాలు కూడా 16 నుంచి 19,000 వరకు నడిచింది. సూపర్ 10లు 24, 23, 22, 25,000 కూడా టచ్ అవుతున్నాయి కొన్ని క్వాలిటీలు. అలాగే ఆర్మూర్లు వచ్చినాయి. ఆర్మూర్లు 16 నుంచి 19, 20,000 నడిచినాయి. పసుపు కలరు మనకు చూసుకున్నట్లయితే ఎల్లో మిర్చి కొన్ని తక్కువ, అంటే ఒక 14 బస్తాలు ఏమో వచ్చినాయి. వచ్చేసి 16 నుంచి 18, 20 లోపటనైతే పోతున్నాయి. చపాటా మిర్చి టమోటాది ఒక 5 బస్తాలు కనిపించాయి అంటున్నారు. ఇవి వచ్చేసి 24 నుంచి 32,000 వరకు నడిచినాయి మార్కెట్లో. కొంచెం పండుగ ఉన్నట్లుంది. మంచిగా అయితే మంచి ధరే పలుకుతుంది. ఎక్కడ మనం ఇంకా చూడలేదు ఆ క్వాలిటీ, ఎందుకంటే చెప్పడమే జరిగింది అదనమాట. ఇక మనం ఈ నెల ఆఖరికల్లా మార్కెట్లోకి అయితే వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే మార్కెట్లోకి వెళ్ళి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుందాము. మొబైల్ కింద దొరికితే వెళ్దాం అనుకున్నా. ఇక మిగతా క్వాలిటీలు వస్తే గిన మనం చూసుకున్నట్లయితే తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే 6 నుంచి 8,000 సీడ్ తాలు నడుస్తుంది మంచి క్వాలిటీ ఉంటే.
లేదు బిలో క్వాలిటీ ఉంటే 3 నుంచి 4, 5 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. డబ్బీ కడ్డీ బ్యాడ్కి 10 నుంచి 20,000 లోపలనైతే పోతున్నాయి. అంతకుమించి అయితే పోలేవు తెల్లగాయలు కూడా. ఏడో ఒకసారి పోతుండొచ్చు, అయినా కొంచెం అందరూ పోయిన రేట్సే చూసుకున్నట్లయితే 10-20,000. చాలామంది డబ్బీ కడ్డీ మీడియాలు, తెల్లగాయలు కాకుండా మీడియాలు తీసుకొచ్చినారు. అవి చాలా కలర్ తక్కువ ఉంటే కినా 25 నుంచి 30,000, 32,000 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. ఏసీ కూడా సెకండ్స్ 35 నుంచి స్టార్ట్ అయినాయి, 40,000 నడిచినాయి డబ్బీ కడ్డీ. అలాగే త్రిమూర్తి 411లు, 1008 మంచి క్వాలిటీలు చూసుకున్నట్లయితే 14-15,000 నడుస్తున్నాయి. కొన్ని క్వాలిటీలు మాత్రమే, కొన్ని క్వాలిటీలు 16-17,000 కూడా రీచ్ అయినాయి. అంటే మంచి ధరలు అయితే లభిస్తున్నాయి. రైతుకైతే మంచి సంతోషకరమైన విషయమే. ఎందుకంటే ఇక గత 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు మంచి రేట్స్ రావడం శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా స్టడీగానే నడిచింది మార్కెట్ అండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అనేది ఉంటుంది. నా మొబైల్ బాగోలేకపోయి నిన్న మొన్న కూడా సరిగా రిప్లై అయ్యలేకపోయినాను. అది బాగా గమనించండి. అక్షరాలు కూడా అంటే నాది ఫండ్స్ వచ్చేసి సరిగ్గా లేకపోయింది. ఇది డిస్ప్లే అంటే కొత్తది వేయించుకున్నా. ఉన్న సమస్య చెప్పేస్తున్నా అండి, నేనేం దాచుకోను. ఉన్న విషయం ఇదే, జరిగిన రేట్స్ ఇవే. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రజెంట్ ఈ రేట్స్ నడిచినాయి. ఇక ఇదండి వీడియో. కన్నా మన వీడియో నచ్చింటేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద లైక్ బటన్ కింద హైప్ దిస్ వీడియో ఉంటుంది. పాయింట్స్ వైజ్ అయితే ఇవ్వండి. ధన్యవాదాలు.